తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగర. ప్రవక్త అయినటువంటి యోహాను యూదా అరణ్యములో దేవుని యొక్క శబ్దముగా ఆయన సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నట్లుగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు ఈ భూమి మీదికి ఆయన దిగి రావటానికి ఎలా రావాలో ముందుగా చెప్పాడు. ఆ ప్రకారంగానే భూమి మీదికి దిగి వచ్చి మన జీవితాలను ఆయన బాగు చేశాడు. యేసు ప్రభు వారు భూమి మీదికి వచ్చిన తర్వాత ఆయన రాజ్య సువార్తమానం ప్రకటన చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండే. సిరియా దేశము, జబులోను దేశం, ఆ ప్రాంతమంతా కూడా ఆయన కాలి నడక పైన నడుస్తూ ఉంటే వేలాది మంది ఆయన్ని వెంబడించారు, లక్షల మంది ఆయన్ని వెంబడించి ఆయన దగ్గరికి ఎవరెవరైతే వచ్చారో రకరకాల వ్యాధి బాధలు అంతా కూడా దేవుడు నయం చేశాడు. తర్వాత భూత పేత పిశాచులు పట్టినట్లు వారికి కూడాను ఆయన బాగు చేశాడు. ఎక్కడుంది వాక్యము? మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనము, 23, 24 వచనంలో రాసి ఉంది. ఎంత సంతోషం! దేవుడు తన యొక్క వాక్యమును పంపి మన జీవితాలకు బాగు చేసే దేవుడై ఉన్నాడు. వారు పడిన గుంటలో నుండి వారికి విడిపించెను అన్నటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుక సంఘమా, యేసు ప్రభు వారు నా కొరకు వాక్యముగా ఉన్నటువంటి అనాది కాలంలో ఉన్న దేవుడు, ఈ సృష్టికి ఆ మూలాధారమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నా కొరకే భూమి దిగి వచ్చాడు అని నువ్వు నమ్మిక ఉంచుట ఎంతైనా ఆశీర్వాదం. ఆ ప్రభువును మనం ఒక్కమారు మనసులోకి తీసుకున్నట్లయితే, హృదయంలోకి తీసుకున్నట్లయితే మరి ముఖంలో ఆనందం, భవిష్యత్ ప్రణాళికల కొరకు చింత ఏమీ ఉండాల్సిన పని లేదు అన్నంతగా మనం ఉంటాం. ఈ మధ్యకాలంలో మనము ఎన్ని వాటి కొరకు దాదాపుగా 108, 115 మరి అంశాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అనుసరిస్తూ ఉన్నాడు. మీ అందరికీ తెలుస్తుంది, ఇంతకాలం నేను ఒక్కడినే చేస్తూ ఉన్నాను, ఇప్పుడు మీరందరూ కూడా కలిసి చేస్తూ ఉన్నారు. దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. కనుక ఆయన వాక్యాన్ని పంపి మన జీవితాలను బాగు చేసే దేవుని గురించి ధ్యానం చేయడానికి ముందుకు సాగుదాం. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆది కాలంలో, ప్రారంభంలో ఆయన ఈ భూమిని సృజించి ఆయన నోటి వాక్కు ద్వారా ఈ సర్వస్రాన్ని సృజించాడు. ఎందుకొరకు సృజించాడు? నీ కొరకు, నా కొరకు. గనుక సంఘమా, దేవుడు ప్రజల కొరకే ఈ భూమండం పైన ఉన్న అన్ని కూడా సృజించాడు. ఆయన సృష్టికర్త. తర్వాత ఆయన ఉన్నవాడు, అనువాడు. మోసే ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి దేవుడు అతనికి సిద్ధపాటు కలుగు చేస్తున్నప్పుడు, అయ్యా నువ్వెవరివని నేను అక్కడ చెప్పమంటావు, నేనేమని అక్కడ చెప్పను అని అతను ప్రభువుని క్వశ్చన్ చేస్తాడు. ప్రభువా, నీ గురించి నేను ఏమని చెప్పాలి అని అంటే, నేను ఉన్నవాడను, అనువాడను అని చెప్పి పంపించాడు. ఆయన ఉన్నవాడు నీ జీవితంలో అన్ని కూడా ఉన్నట్టుగా చేస్తాడు. నమ్ముతున్నావా? ఆయన ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే ఆ ఉన్నవాడు, అనువాడు నీకు ఏమేమి కావాలో అవంతా కూడా అంటాడు. ఆయన నామంలో ఉచ్చరించే ప్రతి మాట మనకు ఆశీర్వాదం ఉంది అని సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం 26వ వచనంలో రాసి ఉంది. వాక్యం అంటే సరాసరి దేవుడు. ఆయన నామము నువ్వు ఉచ్చరించడానికి నీకు ఎంత అదృష్టం ఉండాలా, నువ్వెంత భాగ్యవంతుడివై ఉండాలి, ఆయన రక్షణ ప్రణాళికలను ఉండాలి. అప్పుడే ఆయన నామాన్ని నువ్వు ఉచ్చరించగలుగుతావు, ఆయన నామాన్ని నీ నోట్లో పలకగలుగుతావు. ఆ దైవికమైన ఆశీర్వాదాలు. దేవుని యొక్క నామం నువ్వు ఉచ్చరిస్తే నీకు దీవెనలు కలుగుతాయి. దేవుని యొక్క నామం నువ్వు స్మరణ చేస్తూ ఉండాలి. టీవీ పక్కన పెట్టండి, కంప్యూటర్స్ పక్కన పెట్టండి, ఇంకా ఏదైనా మీరు పక్కన పెట్టండి. దేవుణ్ణి మాత్రం కలిగి ఉండండి. ఆయన అద్భుతంగా నీతో మాట్లాడతాడు, నీకు వివేచన పుట్టిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఉన్నత స్థాయికి నడిపిస్తాడు. ఎక్కువగా దేవునితో ఇంటరాక్ట్ అవ్వండి, దేవునితో కలిసి మమేకమై సమైక్యమై ముందుకు సాగండి. ఆయన ఉన్నవాడు, అనువాడు, నీ కొరకు ఏం కావాలో అది చేసేవాడని దాని అర్థం, నిరంతరం ఉండువాడని దాని అర్థం. నిర్గమకాండము 3:14లో ఈ మాట రాయబడింది. తర్వాత ఆయన అన్ని చోట ఉండేవాడు, ఇక్కడ అక్కడ ఇంకెక్కడ, ఒకే సమయంలో మరి అమెరికా దేశంలో, కెనడా దేశంలో, ఆఫ్రికా దేశంలో, ఎక్కడైనా నువ్వెక్కడ పిలిస్తే అక్కడే నీ కొరకు నేను ఉన్నాను అన్న దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి, ఎంత గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నాం. యోనా ఏమో చేపగడుపుల నుండి ప్రార్థన చేస్తే ఎస్ నేను ఉన్నాను అని ఆయనకి విడుదలిచ్చాడు. యెహోషాపాతు గుర్రం నుండి ప్రజల మధ్య ఉండి ప్రార్థన చేస్తే ఎస్ నేను ఉన్నాను అని అక్కడి నుంచి విడుదల ఇచ్చాడు. సర్దారుల మధ్యలో బంధింపబడినటువంటి సంసోను ప్రార్థన చేస్తే
విడుదలిచ్చాడు. ఎంతమందికి ఎవరికి దేవుడు జవాబు చెప్పలేదు చెప్పండి? నీకు మాత్రం జవాబు ఇవ్వకుండా ఉంటాడా? ఆయన నీకు దర్శించడానికి, ఆయన నిన్ను నీ యొక్క జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన వాక్య రూపేణగా ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత సజీవ యాగంకి భూమి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, ఎక్కడైనా ఉన్నాడు. ఆయన 139వ కీర్తనలో మొదటి 10 వచనాల్లో ఈ మాటను మనం చూడొచ్చు. ఆయన ఎక్కడైనా, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటానని అక్కడ వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు సముద్ర గర్భంలోకి వెళ్ళినా కానీ, అంతరిక్షానికి వెళ్ళినా కానీ, ఖండాంతరాలకు వెళ్ళినా కానీ అక్కడ నీ దేవుడు ఉన్నాడు. అక్కడ ఎవరో కెనడాలో ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నాను అని పలుకుతాడు ఆయన. మన కొరకు మన ప్రార్థనలు విని అక్కడ బాగు చేస్తాడు వారి జీవితాలు. నువ్వెక్కడ అనుకున్నా అక్కడ ఆయన ఉన్నాడు. ప్రభువారు అన్నారు, భూమి నా పాద పీఠము, ఆయన సింహాసనం అట, అదాకాశం. మరి ఇంకెక్కడికి నువ్వు పోతావు? నేను పోతాను, ఎక్కడికి పోలేము. ఆయన కనుసన్నల్లోనే మనం ఉన్నాం. కనుక అనునిత్యం కూడాను వాక్యాన్ని నీ చేతులు పెట్టాడు, వాక్యమైన దేవుడిని నీ చేతులు పెట్టాడు ఆయన, నీకు సమర్పణ చేసుకున్నాడు ఆయన. నువ్వు ఆయన్ని ఉచ్చారణ చేస్తూ ఉంటే, నువ్వు ఆయన్ని కలిగి ఉన్నట్లయితే నీకున్నటువంటి లోపాలన్నీ కూడా దేవుడు సవరిస్తాడు, చాలినంత ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. తర్వాత ఆయన ఆది అంతము లేకపోయిన దేవుడు, అల్ఫా ఓమేఘా, అంతం లేదు ఆయనకి, అనంతమయుడు, ఆనందమయుడు. ఆయన ఎల్లాకాలం బ్రతికేటాడు, యుగ యుగాలు జీవించే దేవుడు. ఆ దేవుని కలిగి ఉంటే మనం కూడాను అనంతులుగా మనం ఉంటాం. సంఘమా, మనం జ్ఞాపకం చేసుకుందాం, మన ప్రభువు అనంతుడు. ప్రకటన గ్రంథంలో 1:8 వచనంలో ఈ మాట ఉంది. ఆయన అల్ఫా ఒమేగా, ఆయన ఆది అంతమై ఉన్నాడు, సర్వాధికారి అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? ఆయన సర్వాధికారి, సర్వ సృష్టికి అధికారి ఆయన, సర్వాధికారి ఆయన. నీ కొరకు సమస్తాన్ని సృజించిన దేవుడు నీ కుటుంబ జీవితానికి, నీ వ్యక్తిగత జీవితానికి ఏదైనా లోటు పాట్లు వస్తే అవి తిరిగి సృజించలేడా? సరిచేయలేడా? చేయగలుగుతాడు. కానీ మీ నమ్మకం, మా నమ్మకం ఎలా ఉండాలంటే ఆయనకి అనుకూలంగా ఉండాలి. ఇలాంటి గొప్ప సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు దర్శించడానికి భూలోకానికి మరి దిగి వచ్చాడు. వాక్యమై ఉన్న దేవుడు నిన్ను దర్శించడానికి ఈ భూమి దిగి వచ్చాడు. ఆది కాలంలో వాక్యమై ఉన్నాడు ఆయన. ఆది కాండంలో 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగా ఉంటే ఆ జలముల పైన ప్రభు అల్లాడుచుండని అక్కడ ఉన్నాడు అని అక్కడ రాయబడింది. ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు అని రాయబడింది. ఆ దేవుడే మన మధ్యకు రావటానికి ఆయన యొక్క ఉనికిని చాటి చెప్పాడు. సృష్టి అంతా చేసింది నేనే అన్నాడు ఆయన. నేను ఉన్నవాడను, అనువాడను అన్నాడు. నేను అన్ని చోట్ల ఉండువాడను అని చెప్పాడు. తర్వాత నేను ఆది అంతం, నాకు అసలు అంతమే లేదు అని ఆయన ప్రకాశితుడయ్యాడు ఆయన. తర్వాత నాకు సర్వశక్తి ఉంది, నేను సర్వశక్తిమంతుడను అని ఆయన జ్ఞాపకం చేశాడు. తర్వాత అనుకున్నట్లయితే ఇంత శక్తిమంతుడైన దేవుడు ఈ భూమిని సృజించి చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా చెడిపోయి ఉన్నారు. గనుక నశించిపోతున్నటువంటి మానవ జగత్తును తిరిగి రక్షించడానికి వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని దాల్చడానికి ఈ భూమి దిగి వచ్చాడు. ఆయన రావటానికి ముందే నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రకటించుకున్నాడు. హల్లెలూయా. ఒక అబ్బాయి అమ్మాయి చూసి నువ్వు నాకు బాగా నచ్చావు అని అనుకుంటే, వాళ్ళు ప్రేమించుకున్నట్లయితే భవిష్యత్తులో స్వచ్ఛమైన ప్రేమ అయితే వారు కుటుంబంగా జీవించవచ్చు, జీవిస్తూ ఉన్నారు కూడా కదా. ప్రభు మనల్ని చూసి, నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా కుమారుడుగా నేను స్వీకరిస్తున్నాను అని ఈ లోకస్తులకు ఎన్ని మార్లు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు ప్రజలు. అవసరం లేదు అంటున్నారు. ఒకసారి ప్రేమించినట్టు సామాన్యమైన ఈ ప్రేమకు మాత్రము మరి బద్దులముగా ఇదిగో అందుకు సాక్ష్యం నేను నా యజమానిరా. తర్వాత మేము చర్చిలో పెళ్లి చేసుకున్న తర్వాత సంగతి, కానీ విషయం చెప్తా ఉన్నాను. కనుక ప్రేమించుకున్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. కానీ ప్రభువు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే మాత్రము దీవించే దేవుణ్ణి, అన్ని అక్కరత అవసరత తీర్చి పరలోకాన్ని నడిపించే దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే మాత్రము యేసు ప్రభువు దేవుడుగా స్వీకరించడానికి నామోసిగా ఫీల్ అవుతారు, ఇష్టపడరు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట చేర్చబడింది. చాలా కాలం క్రిందట దేవుడు నాకు దర్శించి, ఎలాగండి, అనంతమయుడు ఆయన, అంతము లేని దేవుడు ఆయన, ఆ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయన ప్రకటించాడు.
నేను నిన్ను విడువను, ఎడబాయను, నా కృప నీకు చూపిస్తున్నాను అని అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘమా మనం జ్ఞాపం చేసుకున్నాము, వాక్యమైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. కలిగి ఉన్నవన్నీ కూడాను దేవుని వలననే మనం కలిగి ఉన్నాము అన్నటువంటి మాట. యోహాను సువార్త కూడాను 1వ అధ్యాయంలో కూడాను కలిగి ఉన్నవన్నీ కూడాను ఆయన మూలంగా కలిగినవే అని రాయబడింది. ఆయన లేకుండా నీకేది కలగలేదు అన్న సత్యాన్ని ఈరోజు లోకం గ్రహించాలి. ఆయన విశ్వసించిన ప్రజలందరూ కూడాను గ్రహించాలి. ఈరోజు నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడాను ఆయన మూలంగా మాత్రమే నువ్వు కలిగి ఉన్నావన్న సత్యాన్ని గ్రహించగలిగితే దేవుడు సంతోషిస్తాడు, ఆయన నిన్నింకా హెచ్చిస్తాడు. అబ్రహాముకు పిలిచి, అబ్రహాము నీ ఒక్కగానొక్క కుమారుడు ఇచ్చేవన్స్ అంటే ఎస్ సృష్టికర్త కనుక సంతోషంగా ఇచ్చేశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఆయనకి మరి పిల్లలుగా చేసి పడేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట విని మనం ఆ ప్రకారంగా చేస్తే మనకు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నాయని మన పితరుల యొక్క మరి జీవిత సాక్ష్యాల ద్వారా మనం కూడాను మలచబడాలి. ప్రభువుకు మనము ఇష్టపడి ఆ విధంగా ఆయన ప్రేమను మనం నోచుకోవాలి. జయం మనకు వరిస్తూ ఉంది. తర్వాత మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే సంఘమ నశించిపోతున్నటువంటి, కృషించిపోతున్నటువంటి, నరకానికి వెళుతున్నటువంటి మానవ జాతికి దేవుడు ప్రేమించి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మనం నశించిపోకుండా ఉండడానికే ఆయన యొక్క ఏకైక కుమారుణ్ణి తండ్రి దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. రక్షించు దేవుడుగా పంపించాడు, రక్షించే దేవుడుగా ఆయన దిగి వచ్చాడు. అందుకే మీకా గ్రంథంలో 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. ఆయన మనల్ని దర్శించడానికి వచ్చాడు అని. మీకా 5వ అధ్యాయం, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము, అంతము లేకపోయిన కాలం, ఆయన ఎప్పటికీ ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు. ఉదాహరణకు నేను అంటాను, మనము ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభు మన ముందర ఆయన చూడటానికి మనకు ఆ యోగ్యత, ధన్యత ఉందా? చూడగలుగుతామా? చూడగలుగుతాం. కాకపోతే ఆ మహిమ దేహము, ఆ మహిమ తత్వము మనకు ఉన్నవాళ్ళే అక్కడ ప్రవేశిస్తారు. వారు మాత్రమే ఆయనతో సదాకాలం జీవిస్తారని ప్రకటన గ్రంథంలో రాసి ఉంది. మనుషులతో యేసు ప్రభు యొక్క సహవాసం ఉంది అని ఆ మాట కూడా మనం చూద్దాం ఒక్కసారి. 3వ వచనం, దేవుని నివాసము, ఆమె చాలు. దేవుని నివాసము ఎవరితో ఉందండి? మనుషులతో ఉంది. మనం చూస్తాం ఆయన్ని, మనతో ఆయన సహవాసం చేస్తాడు, ఆయన మనలో ఉంటాడు, ఆయన మన చుట్టూ ఉంటాడు. ఆయన ద్వారా మనం వెలుగు పొందుతూ ఉంటాం. అక్కడ ఏ దీపాలు ఉండవు, ఏవి ఉండవు, ఆయన వెలుగై ఉంటాడు అక్కడ. కనుక సంఘమా మనం జ్ఞాపకం చేసుకుందాం, అనంతమయుడు, శాశ్వతమయుడు, ఆనందమయుడు, అంతము లేకపోయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన నీ కొరకు వాక్యమైన దేవుడు ఈ భూమి మీదకి రావడానికి ఆయన మరలా ప్రత్యక్షమయ్యాడు. అంటే పరలోకంలో కూడాను ఆయన అన్ని మార్లు ప్రత్యక్షమవుతూనే ఉంటాడు. అనేక మార్లు మనకు అతను ప్రత్యక్షమవుతూనే ఉంటాడు అన్నటువంటి భావన ఇక్కడ వ్యక్తమవుతుంది. కనుక సంఘమా మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఎంత కృప చూపించాడు. నశించే మానవ జాతి కొరకు ప్రేమించి నిన్ను బలపరచడానికి, పరలోకానికి తీసుకువెళ్ళడానికి నీ కొరకే ఆయన దిగి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు నివసించడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ అలాగే నివసిస్తా ఉన్నాడు. పరలోకంలో కూడా అలాగే మనుషులందరితో, ఆయన విశ్వాసులతో, ఆయన ప్రజలతో ఆయన నివసిస్తాడు. ఎందుకంటే ఆయన అనంతమయుడు, ఆయన శాశ్వతమయుడు, ఆయనకి అంతము లేదు. అల్ఫా ఒమేగా అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆయన యొక్క నివాసము నీతో, నాతో, మనందరితో కూడాను ఇప్పుడు ఉంది. రాబోయే పరలోకంలో కూడాను మనందరితో కూడాను ప్రభు యొక్క మరి సహవాసం మనందరితో ఉంది. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం మనం కలిగి ఉన్నామంటే, యేసు ప్రభువును కలిగినటువంటి జీవితాలు ధన్యమైనవి. దేవుడు ఎంత గొప్పవాడని అంటే, ఆయన ఏకైక దేవుడు, ఒక్కడే అయినటువంటి దేవుడు, ద్వితీయము కానివాడు. అన్ని కాలాల్లో ఆయనే ప్రత్యక్షమయ్యాడు. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయన మన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుదాం ఒక్కసారి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ఎవరండి? అద్వితీయుడైనటువంటి దేవుడు యేసు. యెహోవా నుండి యేసు వచ్చింది. హల్లెలూయా. కనుక సంఘమా ఆయన ఒక్కడై ఉన్నటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అనంతుడైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ఒక్కడే అయినట్టు దేవుడు వాక్యముగా, శబ్దముగా ఉన్నాడు, నిరాకారుడుగా ఉన్నాడు ఆయన.
కాల తదనానుగుణంగా ఆయన మరి శరీరం దాల్చి భూమి మీదికి రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది. మాటిచ్చాడు కనుక ఈ భూమి మీదికి దిగి వచ్చాడు. నీ కొరకే వచ్చాడు ఆయన. ఏ దేవుడైనా వచ్చాడా? ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదండి. మానవ జాతిని రక్షించడానికి ఎవరు రాలేదు పరలోకం నుండి. యేసు ప్రభు మాత్రమే పరలోకాన్ని విడిచిపెట్టి ఆ దేవ స్వభావుడై ఉండి ఆయన రిక్తుడుగా చేసుకొని దాసుడుగా చేసుకొని నీ కొరకు నా కొరకు ఆయన మరి మనిషిగా మారిపోవటానికి భూమి మీదకి వచ్చాడు. ఎస్, నరులు ఏదైతే పాపం చేస్తారో రక్తం చిందించి కయ్యూను హేబేలుకు చంపేశాడు కదా. సో ఇప్పుడు ఆ హేబేలును బ్రతికించేటటువంటి దేవుడు తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మానవ జాతికి మనుషుని యొక్క రక్తమే పవిత్రములకు నడిపిస్తుంది అన్నటువంటిది సారం ఉంది. అది సూత్రం. అది మనుషుల యొక్క పాపాన్ని నివృత్తి చేయటానికి కోడి మేక రక్తం పనికిరాదు. మనుషుల రక్తమే. అది ఎలాంటి రక్తము? పరిశుద్ధమైన రక్తం అవసరమై ఉంది. గనుకనే ఆ ప్రవచనము యేసు ప్రభువును నెరవేర్చడానికి ఆయనే స్వయంగా ఈ భూమికి దిగి రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది. వచ్చిన వారు ఎవరు? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1-3 వచనాల్లో ఈ మాట వ్రాయబడింది. ఒక్కసారి మనం చదువుదాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకముల ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములు కలిగించే ఆత్మ. తెలివి యెహోవా ఎడల తన వాగ్దాండము చేత లోకమును కొట్టును. ఆమేన్. చాలు. యేసు ప్రభువారు ఒక రోజు రాబోతున్నారు. గోగు మాగోగు గురించి మీకు హిస్టరీ తెలుసు. 3వ ప్రపంచ యుద్ధంలో అది ఆయన్ని మనం చూస్తాం. ఇప్పుడున్న రష్యా పుతినే గోగుకు ప్రతినిధిగా ఉన్నాడని మరి చాలామంది పండితులు మరి అభిప్రాయపడతా ఉన్నారు. ఉన్న లేఖన వచనం ప్రకారంగా ఆయనే గోగుగా మారే అవకాశం, మాగోగు మారే అవకాశం ఉంది. 3వ ప్రపంచ యుద్ధంలో ఆయనే సర్వ సైన్యాధిపతిగా ముందు నడిపిస్తాడని చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు వాక్యపరంగా. హల్లెలూయా. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక మనము చదువుకున్నాం, వాగ్దాండము చేత లోకాన్ని కొడతాడని. యేసు ప్రభు వచ్చేటప్పటికి యేసు ప్రభుతో మనమందరం వస్తాం. మనమందరం కూడాను తన మొదటి రాకడలో మధ్యాకాశంలో 7 ఏండ్ల విందులో ఉంటాం. కాలం పరిపూర్ణమైన 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1000 ఏళ్ల పాలన కొరకు ఆయన తన ప్రజలతో, దూతలతో, కోట్లాది మందులతో భూమి మీదకి వస్తాడు. అప్పుడు ఈ సర్వసైనాధిపతి మరి యుద్ధం చేస్తూ ఉంటారు. 666 కూడాను యుద్ధంలో ఉంటాడు. ఆయన నోటి ఊపిరి చేత 666కి వీళ్ళందరికీ మట్టు పెడతాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో ఆ మాటలు వ్రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘమ మనం జ్ఞాపకం చేసుకుందాము. దేవుడు ఆయన అధిక శక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన యెహోవా దేవుడే ఈ భూమి మీదికి యేసు ప్రభు రూపంలో అవతరించాడని ఆ వాక్యం మనకు సెలవిస్తుంది. యెహోవా దేవుడే, యెహోవా ఆత్మయే ఆయన మీద నిలుస్తుంది. ఎవరి మీద? యేసు ప్రభు వారి మీద నిలుస్తుంది. ఆ ఆత్మయే ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించి ఒక అవతారాన్ని ఆయన రూపొందించబడ్డాడు. ఎక్కడ? లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం చదువుతాం. యెహోవా దేవుడే, ఆ యెహోవా దేవుని యొక్క ఆత్మయే యేసు ప్రభు రూపంలో ఆయన భూమి మీద పుట్టాడు అన్నటువంటి సందర్భము ఈ ప్రవచనం మనకు తెలియజేస్తా ఉంది. దాని నెరవేర్పు లూకా సువార్తలో చూస్తాం మనం. ఆయన ఎలా పుడతాడంటే పరిశుద్ధాత్మ వలన పుడతాడు అని అక్కడ రాసి ఉంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 11వ అధ్యాయంలోని మాటలు కంపేర్ చేసుకోండి. నా ఆత్మ ఆయన మీద నిలుస్తుంది అని దేవుడు చెప్పాడు అక్కడ. నా ఆత్మ ఆయన మీద నిలుస్తుంది. ఎవరు ఆయన అంటే అక్కడ యేసు. అంటే యెహోవా దేవుని యొక్క ఆత్మయే యేసు రూపంలో ఈ భూమి మీదికి వచ్చాడు అని చాలా తేటగా అది మనకు వివరణ ఇస్తూ ఉంది. హల్లెలూయా. కనుక వచ్చినటువంటి వాడు ఏకైక అద్వితీయ సత్య దేవుడు. ఆయన యెహోవా దేవుడు, ఆయన యేసు ప్రభు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. త్రియేక సత్య దేవుడు, ఒకే ఒక్క దేవుడు. కాలానికి అనుగుణంగా ఆయన తండ్రిగా మాట్లాడాడు, కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు, పరిశుద్ధాత్మగా మా మధ్య ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇందులో మనం కన్ఫ్యూజ్ పడాల్సినటువంటి పని ఏమీ లేదు. కనుక ఆయన ఎలాంటి వాడంటే మనందరికీ భరించేవాడు, మనందరికీ సహించేవాడు, మనందరి పాపభారాన్ని భరించేవాడు, మనందరికీ అభివృద్ధిలోకి నడిపించే దేవుడని యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు చాలా తేటంగా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం ఒక్కసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే దేవుడు, నిరంతరము జీవించే అనంతమయుడైన శాశ్వతుడైన ఆయన ప్రజలందరినీ కూడా సమాధానపరిచే దేవుడు. భార్యాభర్తలను తగాదాల్లో ఉన్న వారికి
తెల్లారి ఆ లక్ష్మీ సిస్టర్ గారు చెప్పాం కదా, మీ అత్తగారు మరి అంటే నీ కోడలు, మీరు, నీ కొడుకు అందరు సమాధాన పడతారు. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మీరు జీవించడం మొదలు పెట్టండి, దేవుడు మీకు సమాధానం ఇస్తాడు అని చెప్పడం జరిగింది. జరిగిస్తాడు కూడా దేవుడు. ఈరోజు మనం అందరం కూడా దేవుని దగ్గరకు వచ్చామంటే దేవునితో మనం అందరం కూడా సమాధాన పడ్డాం. హల్లెలూయా. దేవుడుగా మనం స్వీకరించాం గనుకనే మనం రాగలిగాం. దేవుడు నడిపించినటువంటి సమాధానం చేసుకున్నటువంటి వారందరూ కూడా దేవుని దగ్గరకు వస్తారు. వాళ్ళు తర్వాత చదవండి, ఇది మొదలుకొని దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క ప్రతినిధులైనటువంటి దేవునిని విశ్వసించినటువంటి జనాంగానికి మితిలేని అభివృద్ధి ఇక ముందు కలుగుద్ది అని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. చదువమ్మా బ్రదర్, మీరు రండి. ఎస్, ఆమె చాలు. విన్నారండి? ఎవరైతే ఆసక్తితో ప్రభు దగ్గరికి చేరి ఉన్నారో, ఎవరెవరికి దేవుడు ప్రేరేపణ ఇచ్చాడో, నువ్వు నన్ను ఆరాధన చేయడానికి పిలిచాడు ఆయన, ఎంతమంది అయితే ప్రభు దగ్గర వస్తూ ఉన్నారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్య సంబంధులు. వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో శాంతిని సమాధానంతో వారు కలివిడిగా సంతోషంతో జీవిస్తారు వాళ్ళు. అంతేకాకుండా మితి లేకపోయినటువంటి ఆ అభివృద్ధి వారికి ఉంటుంది. తప్పకుండా అభివృద్ధి మీకు దయచేసి ఉన్నాడు. తప్పకుండా సంఘానికి మనందరికీ అభివృద్ధి దేవుడు దయచేసి ఉన్నాడు. యేసు నామములో ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారం గొప్ప అభివృద్ధి మనందరికీ కలుగును గాక. అది ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా యేసు నామములో ఈ అభివృద్ధి అనుభవించే కృప మనందరికీ కలుగును గాక. అది నేను ఇచ్చిన వాగ్దానం కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానం. అది యేసు ప్రభు వారు దేవుడుగా స్వీకరించి వచ్చిన వారందరికీ మితి లేకపోయినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయని ఈ వాగ్దానము తన రాజ్యంలో సభ్యులుగా చేరినట్టు వారందరికీ ఈ వాగ్దానం చెందుతుంది అని అక్కడ వ్రాయబడింది. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడు, శాశ్వతమైన దేవుడు, అనంతమైన దేవుడు, అల్ఫా ఒమేగాగా ఉన్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ప్రేమించి రిక్తునిగా చేసుకొని నీ కొరకు నిన్ను రక్షించడానికి ధరాతలానికి యేసు ప్రభు ఆ రూపంలో యెహోవా దేవుడే దిగి వచ్చాడు. ఆ ప్రభు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి భూమి దిగి వచ్చాడు కనుక మన బాధ్యత మనము నిర్వర్తించాల్సినటువంటి అవసరత ఉంది. మనమేం చేస్తూ ఉండాలి? ఆయన నీ కొరకు నా కొరకు వచ్చాడు కాబట్టి యూదా, బెత్లెహేమ, నువ్వు అన్నింట అల్పమైన విధానం కావచ్చు, కానీ ఈ లోకాన్ని ఏలబోవాడు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఏలబోవాడు నీ నుండే వస్తాడు. అది నువ్వే, నీ హృదయం నువ్వేందుకు కాకూడదు అని మనం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిన్నేలువాడు, నిన్ను పోషించువాడు, నిన్ను నడిపించువాడు, నీకు సర్వశక్తిమంతుగా చేసే దేవుడు, నీకు దేవుడుగా ఆయన అనుగ్రహించబడ్డాడు. నువ్వెందుకు బలవంతుడుగా ఉండకూడదు? నువ్వెందుకు సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడుగాను బలసురుడుగా ఉండకూడదు? నువ్వు దేన్నైనా జయించగలిగేటటువంటి కుమారుడుగా ఎందుకు మనం అభివృద్ధి పొందకూడదు? దేవుడే వాగ్దానం ఇచ్చాడు కదా. ఈ సత్య వాగ్దానం చేత మీరందరూ కూడాను బలవంతులయ్యే భాగ్యం మనందరి కుటుంబాలకు యేసు నామములో కలుగును గాక. పౌలు గారు తన పత్రికలో అంటాడు, దేవుని యొక్క మహాకృప చేత నువ్వు బలవంతుడు కమ్ము అని. ఎక్కడ? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 13వ వచనంలో మాట ఉంటుంది. చివరిలో మీరు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన యందు మీరు బలవంతులై ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ పొరుగువాళ్ళకి చెప్పండి, నువ్వు దేవుని యొక్క మహాకృప చేత బలవంతురాలు కమ్ము అని చెప్పండి. మీరందరూ కూడా యేసు నామములో బలవంతులవుదురు గాక. కనుక మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన అనంతమయుడు, ఆయన అల్ఫా ఒమేగా, ఆయన సంపూర్ణ దేవుడుగా మన మధ్యకు తన శక్తి అంతా ధారబోయడానికి ఆయన దిగి వచ్చినాడు కనుక ఆయన దేవుడుగా మనం నమ్మిక ఉంచి ముందుకు సాగుట ఎంతైనా ఆశీర్వాదం. కొన్ని మాటలు మనం ఇంకా జ్ఞాపకం చేసుకోవడానికి ముందుకు సాగుదాము. వాక్యమైన దేవుడు ఆయన మన మధ్య దేవుడుగా ఉన్నాడు. ఆయన యందు మనం నమ్మిక ఉంచడం ద్వారా ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేస్తాడు. ఒక మాట మనం చదువుదాము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 4:12. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము ఉన్నా గాని దానికంటే పదునుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులన్నీ ఆలోచనలను
శోధించుచున్నవి. హల్లెలూయా, ఆమెన్. ఏదైనా మనకు జబ్బు జ్వరం ఏదైనా చేస్తే ముందు డాక్టర్లు ఈ దినాల్లో అయితే స్కానింగ్ రాస్తూ ఉంటారు, ఎక్స్రే రాస్తూ ఉంటారు, ఇంకేదో రాస్తూ ఉంటారు కదా. అవైనా కొన్నిసార్లు ఫెయిల్ అయిపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం నీ అంతర్భాగంలోకి వెళ్ళి ఎక్కడ ఏమేం పొరపాట్లు ఉన్నాయి దేహంలో, లేకుంటే అనారోగ్యం ఉంది, అదంతా కూడా బాగు చేసేటటువంటి గొప్ప దైవికమైన స్కానర్. యేసు ప్రభువును ఎదురు చూస్తున్న వారందరూ కూడా యవనస్తులే. తన వాక్యము ద్వారా మన నడతలు, మన అపవిత్ర తలంపులు, మనం చేసేటటువంటి అపకీర్తి కలిగించే పనులు, ఇవన్నీ కూడా తన వాక్యం ద్వారానే శుద్ధీకరించే దేవుడై ఉన్నాడు, మన జీవితాలు బాగు చేసే దేవుడై ఉన్నాడు అని ఈ వాక్యం మనకు క్లియర్గా తెలియచేస్తూ ఉంది. తర్వాత ఇంకొక మాట కూడా మనం చదవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనము. మీ అందరికీ తెలుసు ఈ లేఖన భాగాలు చాలా ఫెమిలియర్. నేను మీతో చెప్పి ఉన్న మాటలను బట్టి ఇప్పుడు మీరు ఎవరై ఉన్నారండి? పవిత్రత. దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు ఆ మాటలు శ్రద్ధగా వింటుంటే, ఆయన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఉంటే, ఆ ప్రకారంగా నువ్వు జీవించడం మొదలు పెడితే నీకు ఆటోమేటిక్గా పరిశుద్ధత అనేది ఏర్పాటు అవుతుంది అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. ఎందుకంటే ఆయనే శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చాడు కనుక వాక్యమైన దేవుడు నిన్ను బాగు చేసేటటువంటి, పరిశుద్ధపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు, స్వస్థత ఇచ్చే దేవుడై ఉన్నాడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు కనుక సంఘమా, అనాది కాలంలో మన దేవుడు అబ్రాహామును దర్శించాడా? వాక్యమైన దేవుడే ఆయన దర్శించి వాక్యము ద్వారా మాట్లాడాడు. మాటలు మాత్రం ఆయన విన్నాడు. ఆయనకి దర్శించి చెప్పినట్టు మాటలు నమ్మి అలా అతను వెంబడిస్తే దేవుడు అతనికి ఉచ్చస్థానాన్ని తీసుకువెళ్ళాడు. కనుక ఈరోజు ఆ దేవదేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనము అబ్రాహాము వెంబడించిన మాదిరిగా మనం కూడా దేవుని వెంబడించగలిగినట్లయితే నువ్వు అన్నింట ఆశీర్వాదకరంగా ఉంటావని ఈరోజు వాగ్దానం ఉంది. ఎక్కడ చదివాము? 22వ ఆదికాండము 18వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం. కనుక దేవాది దేవుడైనటువంటి, సర్వశక్తిమంతుడైనటువంటి ఆయన యొక్క మాట చొప్పున మనం బ్రతకడం మొదలు పెడదాం. అబ్రాహాము గారికి దేవుడు దర్శించాడు, బలపరిచాడు. తర్వాత మధ్యలో అందరిని విడిచిపెడదాము. చివరికి వస్తే ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపంలో యోహాను గారిని దేవుడు దర్శించాడు, బలపరిచాడు. హల్లెలూయా. తర్వాత అన్ని కాలాల్లో తన ప్రజలకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా అన్ని కాలాల్లో ఆయన ప్రత్యక్షమవుతూ ఆయన వచ్చాడు. ఈరోజు నీకు నాకు కూడా దర్శించడానికి ఆయన వచ్చాడు. మన జీవితాలు బాగు చేయడానికి వచ్చాడు ఆయన. 113వ కీర్తన 7, 8, 9 వచనాలు ఒకసారి చూద్దాం. నిరాశ్రయులైనటువంటి బ్రతుకులో, పెంట కుప్పలో ఉన్నటువంటి దీన అవస్థలో, పెంట కుప్పలో ఉన్నటువంటి వారికి సైతము దేవుడు ఉచ్చస్థానానికి నడిపించే దేవుడై ఉన్నాడు. తన వరుసపు సింహాసనాన్ని కూర్చోబెట్టే దేవుడై ఉన్నాడు. ఇది మొదలుకొని ఆయన దీన దరిద్రులైన వారందరి కొరకు బాగు చేయడానికి కొరకు ఆయన మరి దేవుడే అయ్యుండి, ఆయన వాక్య రూపేణ ఉండి ఈ భూమిని మానవ రూపంలో దర్శించి ఆయన బలపరిచాడు, స్థిరపరిచాడు. అబ్రాహామును దర్శించాడు, బలపరిచాడు. పద్మాసు దీపంలో యోహాను దర్శించి బలపరిచాడు. అన్ని కాలాల్లో తన ప్రజలకు దర్శించాడు. ఆయన అన్ని కాలాల్లో ఎవరెవరికి దర్శనం కావాలో అందరికీ దర్శనం ఇచ్చాడు. ఆయన నువ్వు కూడాను ప్రభువా నాకు దర్శించు అని వెతికితే ఖచ్చితంగా ఆయన నిన్ను కూడాను దర్శిస్తాడు. ఇప్పుడు దర్శించాడా? మనల్ని దర్శించాడు. ఎలా దర్శించాడంటే వాక్య రూపాన్ని దర్శించాడు. 2025 సంవత్సరాల క్రితం మనం లేము, కానీ అప్పుడు ఆయన సశరీరుడిగా భూమి మీదకి వచ్చాడు, చాలామందికి అగుపించాడు, అందరితో జీవించాడు. ఈరోజు నీకు నాకు ఆయన వాక్యమైన దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. ఆయన దర్శిస్తూనే ఉన్నాడు. వాక్యం అంటే ఆయనే కదా, ఆయనే మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని కనుక మనము చెవిట్లో పెట్టుకోకుండా ఇష్టం వచ్చిన బ్రతుకులు బ్రతికితే దానికి జవాబుదారులు మనమే. కనుక అలా కాకుండా దేవుడు చెప్పినట్లు చేయటం ద్వారా అబ్రాహాము దీవించబడ్డాడు, తర్వాత ఇస్సాకు దీవించబడ్డాడు, తర్వాత యాకోబు దీవించబడ్డాడు, యాకోబు నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు సంతానం దీవించబడ్డాడు. అంతే మనం అందరు కూడా